అలివేళ మగాడు తిరక్క ఆడ తిరిగి చెడిపోతారంటారే. మన గోపయ్య మనకాడనే ఉండిపోతే ఆడికి ప్రపంచం తెలియకుండా పోద్ది. ఆడి బతుక్కది మంచిది కాదే. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఆడు మనకాడనే ఏడనే మట్టి పిచ్చుక్కుంటా మట్టి తొక్కుకుంటా ఉండే కంటే బత్తి వెళ్ళి ఏరే బతుకు తెరువు చూసుకోవడం మంచిదే. చాలా సాలే మా చెప్పొచ్చావు. ఆడికి ఇక్కడ ఏం తక్కువైందని? అది కాదే, ఆడి ఏడనే ఉండి ఆ రాధమ్మ గోరిని తలుచుకొని కుమిలిపోతా బతికే కంటే ఇంకాడికన్నా వెళ్తే ఆడి మనసన్నా కుదుటపడుద్దే. నువ్వెన్ని చెప్పినా ఆడిని నేను పంపనయ్యా. నీ పిచ్చి ప్రేమతో ఆడి బతుకు పాడు చేస్తావా ఏంటి? ప్రేమ అంటే బిడ్డల బతుకు బాగు చెయ్యాలి, పాడు చేయకూడదు. అంటే ఆడి బతుకు నేను ఆఖరి చేస్తానంటావా? కాకపోతే ఏంది, అమ్మాయి గారి ఆలోచనలతో ఆడు మతి చెడి ఈ ఊళ్ళోనే తిరుగుతా ఉంటే నీకు బాగుంటదంటే? జరిగిన సంగతి ఆడు ఈడు గుర్తు చేస్తా ఉంటే ఆడు సిగ్గుతో తలెత్తుకోకుండా కుమిలిపోతా ఉంటే నీకు సంతోషంగా ఉండదంటే? చెప్పు. ఆ రాఘవయ్య గారు మోతుబరే ఆడు చివరికి మన బిడ్డను మనకు దక్కకుండా చేసిన చేస్తాడే. నువ్వు చెప్పింది నిజమే. అది వేళ మన చేతులతో మనం మట్టి పిసుకుతాం, కట్టబడి కొండని చేస్తాం. అంత మాత్రాన ఆ కొండ మందైపోద్దంటే బయటికి పంపటంలా? కుదం కొట్టేదాకా నేనే మనకుండ, కొట్టాక మార్కెట్కి పంపాల్సిందేనే. వయసు వచ్చేదాకా నేనే మన బిడ్డ, ఆ తర్వాత ఆడు బతుకు తెరువు ఆడు చూసుకోవాల్సిందేనే. ఏడో మాకు. సరేనయ్యా, సరే, మీ ఇష్టంగానే కానీ ఆడు పంపే. ఆడెక్కడున్నా చల్లగుండాలి. అదే మనకు కావాలి, ఆడు చల్లగుండాలి. ఏడో మాకు. ఆడాడున్నాడు చూసి వస్తాను, నువ్వు ఆడో మాకు. గోపయ్య, విన్నానమ్మా, అంతా విన్నాను. నన్ను పట్నం పంపించేయటానికి నువ్వు కూడా ఒప్పుకున్నాను. ఎలా ఒప్పుకున్నావమ్మా? నేను ఇంటికి రావటం ఒక్క క్షణం ఆలస్యం అయితే తల్లడిల్లిపోయేదానివి. నన్ను చూడకుండా నువ్వు ఎలా ఉండగలవమ్మా? ఉండలేదని నాకు తెలుసురా. నిద్ర లేవగానే నీ మొహం చూసిన తర్వాతే సూర్యుడి మొహం చూసేదాన్ని. రోజల్లా అమ్మ అన్నం పెట్టు, అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలని నా చుట్టూ తిరుగుతుండేవాడివి. ఇంట్లో నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో నాకే తెలియదురా. అయినా నిన్ను వెళ్ళమంటున్నాను. ఎందుకో తెలుసా? నేను నీకు అమ్మనురా, అమ్మని. నువ్వెక్కడున్నా బాగుండాలి, చల్లగుండాలి. నాకదే కావాలరా. అలాగే అలాగే, నువ్వు చెప్పినట్టే వింటాను. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. అలాగేనమ్మా.